అత్యంత భద్రతా ప్రమాణాలతో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని మంత్రులు చెప్పారు. రాజమహేంద్రవరం గోదావరి తీరంలోని పుష్కర ఘాట్లను మంత్రులు నారాయణ, దుర్గేష్తో పాటు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య, ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పరిశీలించారు. పుష్కరాలకు చేపట్టాల్సిన పనులను పరిశీలించారు. ఇప్పటికే పుష్కరాల కోసం మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్లు కేటాయించామని, అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కోటిలింగం ఘాట్ నుంచి ఘాట్లన్నీ యాక్చువల్ పుష్కర్ ఘాట్ దాకా తిరగటం కొన్ని గమనించాము. ఎక్కువగా ఇరిగేషన్ శాఖకు సంబంధించింది వారితో మళ్ళా కూర్చొని వారిని కూడా రమ్మని దాని మీద కూడా ముందుకు పోవడం జరుగుతుంది. పోయినసారి అయితే 4,80,00,000 సుమారుగా వచ్చారని ఎస్టిమేషన్. ఒకే రోజు 60 లక్షలు ఇచ్చారని, ఈసారి ఒకే రోజు 1 కోటి దాకా భక్తులు వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, దాని మీద కూడా యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ డిస్కస్ చేయడం జరిగింది. శానిటేషన్, ప్రత్యేకంగా శానిటేషన్ అయితే పోయినసారి 8,000 మందిని యాక్చువల్ ఇక్కడ అపాయింట్ చేశారు మున్సిపల్ శాఖ. ఈసారి 15,000 కావాలని ఆల్రెడీ 15,000 మంది కావాల్సి వస్తుందని శానిటేషన్ సంబంధించి చెప్పడం జరిగింది. పోలీసు 30,000. ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా ఈ పుష్కరాలు ఘనంగా చేయడం జరుగుతుంది. టూరిజం శాఖ తీసుకుంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయటం, అదేవిధంగా ఇరిగేషన్ వారు, అదేవిధంగా ఎండోమెంట్స్ వారు, మున్సిపల్ శాఖ వారు, పంచాయతీరాజు వారు, అలా మొత్తం అన్ని శాఖల యొక్క ఇంటిగ్రిటీతో అందరం కలిసి ఇంటిగ్రేషన్ తోటి కాంక్రీట్ వర్క్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి వాటిని ఏ రకంగా అధిగమించాలి, అటు ట్రాఫిక్ కానీ ఇటు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడం కానీ భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి పుష్కరాలని నిర్వహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీక్షా కంకణబద్ధమై ఉందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నారు.